ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిలిచారంట. ఆ పేపర్ మీద సైన్ చేయి. సైనా? దేనికి మమ్మీ? తన ఆస్తులేం రాయించుకోంలే, టెన్షన్ పడకు. ఏమీ లేదమ్మా, మన కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం కదా, దానికి స్టూడెంట్ లీడర్గా మీ సైన్ కావాలి, అందుకే మేడం గారు పిలిచారు. ఓహో, యూనియన్ లీడర్ పర్మిషన్ లేకపోతే? యూనియన్ లీడర్ పర్మిషన్ లేకపోతే యాజమాన్యం నిర్ణయం చెల్లదమ్మా. రూల్స్ ఒప్పుకోవు. అందుకే సైన్ చేయమంటున్నారు. చెయ్యి. నేను చేయను. ఏ అంటే నేను చేయను. ఏ కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే. మరైతే సైన్ చేయి. అమ్మా పల్లవి, సిటీలో ఉన్న అన్ని కాలేజెస్ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నాయి. ఫైనల్ వచ్చేటప్పటికి వేరే కాలేజీకి మన కాలేజీకి పోటీ కూడా ఉంటుంది. సో మనం కండక్ట్ చేయకపోతే మన కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుందమ్మా, అందుకే సైన్ చేయమ్మా. సార్, మన కాలేజ్ కి మంచి పేరు రావాలని నాకుంది. మన కాలేజ్ స్టూడెంట్స్ అన్నిట్లో ముందుండాలని ఉంది. అలా కోరుకునే దానివైతే సైన్ చేయి. తప్పకుండా చేస్తాను. కానీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి అందరితో పాటు నేను పేరిచ్చాను. అందరి పేరుంచి నా పేరు ఎందుకు తీసేశారో చెప్పండి. అప్పుడు నేను సంతకం చేస్తాను. అది కమిటీ నిర్ణయం. అది కాదనట్లేదు, కానీ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది కదా మమ్మీ, అది చెప్పమంటుంది. అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే సంతకం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి, మా మమ్మీకి ఎదురు చెప్తున్నావా? నీ కళ అనిపిస్తుందా? నేనెదురు చెప్పట్లే, కారణం చెప్పమంటున్నాను. పోనీ పర్ఫార్మెన్స్ రాదా అంటే లాస్ట్ టైం నేను విన్ అయ్యాను కదా. పోనీ డైలాగ్ చెప్పలేదు తీసేసామంటారా? లాస్ట్ టైం చెప్పాను కదా. ఈ సంవత్సరం నన్నెందుకు తప్పించాలనుకున్నారో కారణం చెప్పండి, సంతకం చేస్తాను. లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి అడిగింది కూడా కరెక్టే కదండి. లాస్ట్ టైం విన్ అయ్యాను అంటుంది, మీరెందుకు తీసేశారో రీజన్ అయితే చెప్పేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఈ కాలేజ్ నాది. ఇక్కడ ఏం చెయ్యాలన్నా డెసిషన్ తీసుకోవాల్సింది నేను. నువ్వు సైన్ చేయకపోతే చేయకపో. ఈ కల్చరల్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తాను.